హాయ్ క్విక్గా అయిపోయే వెజ్ అండ్ ఎగ్ నూడిల్స్ చూద్దాం. ఇక్కడ చాప్డ్ క్యారెట్ అండ్ క్యాబేజ్ ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్ మీద. అలాగే ఇక్కడ స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ పెప్పర్ అండ్ సాల్ట్ రెడీ అవుతుంది. అలాగే చాప్డ్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్ రెడీగా ఉన్నాయి. బాయిల్డ్ నూడిల్స్ రెడీగా ఉన్నాయి. సోయా సాస్, హిమాలయన్ పింక్ సాల్ట్, హోమ్ మేడ్ పెప్పర్ పౌడర్. ఇక్కడ నేను ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. అన్నీ కూడా జస్ట్ కొంచెం సేపు సాటే చేస్తే చాలు హై ఫ్లేమ్ మీద. నెక్స్ట్ మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. అది కూడా జస్ట్ 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కూడా జస్ట్ నార్మల్గా ఎక్కువ కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు. నార్మల్గా మనం సాటే చేసుకోవాలి. నా స్క్రాంబుల్డ్ ఎగ్స్ రెడీ అయిపోయాయి. ఇక్కడ నా వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ డన్. నేను ఇక్కడ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అవి కూడా మొత్తం ఒకేసారి కలుపుకున్న తర్వాత వెంటనే సాల్ట్ వేసేసుకుంటాను. ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఏమీ ఉండదు. అది యాక్చువల్లీ లాస్ట్లో వేస్తారు, కానీ నాకు ఎందుకో లాస్ట్లో వేస్తే నచ్చదు. సో నేను ముందే వేసేసాను. నేను ఇక్కడ జస్ట్ అలాగా నార్మల్గా సాల్ట్ ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా వేసాను. పెప్పర్ పౌడర్ కూడా వేసేసాను. అండ్ సోయా సాస్ మనకు టేస్ట్ తగ్గట్టు, ఎందుకంటే నేను వేరే వెనిగర్స్ ఏమి యూస్ చేయట్లేదు. ఓన్లీ 1 సాస్ యూస్ చేస్తున్నాను. ఇది చింగ్స్ది. అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకుందాం. ఫ్యాన్సీగా కాకుండా ఫోర్క్తో కూడా కలిపేసుకుంటున్నాను నేను. ఈజీగా ఉంటుందని చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేను వెజ్ నూడిల్స్ సైడ్కి తీసేసాను వెజ్ తిన్న వాళ్ళ కోసం. నాకు ఆ రివ్కి ఎగ్ నూడిల్స్ కావాలని చెప్పేసి నేను ఎగ్ యాడ్ చేసేసాను. సో యమ్మీ యమ్మీ ఎగ్ నూడిల్స్ కూడా ఇక్కడ రెడీ అయిపోయి వెంటనే చూసారు కదా, చాలా క్విక్గా వెజ్తోనే ఎగ్ నూడిల్స్ కూడా చేసేసుకోవచ్చు జస్ట్ చాలా తక్కువ టైంలోనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. థ్యాంక్ యూ, బాయ్.